హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. పుల్లటి మజ్జిగతో ఎన్ని ఉపయోగాలు అని థంబ్నెయిల్ పెట్టారు. ఇక్కడేమో పూజ సామాన్లు అలాగే మొక్కలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అదే చెప్తున్నానండి, చూసేయండి. మరి మనము పాల మీద మేగడంతా ఎత్తిపెట్టుకొని నెయ్యి రెడీ చేసుకుంటాం కదండి. ఆ మేగడి నుంచి వచ్చిన మజ్జిగ ఇది. ఆ మజ్జిగ అంతా నేను స్టెయినర్లో స్టెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకు చేస్తున్నానో మీకు చూపిస్తాను, చెప్తానండి. ఇలా స్టెయిన్ చేసుకొని ఈ మీగడ తరగనంతా కూడా మనము కిచెన్ వేస్ట్ రెడీ చేసుకుంటాం కదండి, ఆ కిచెన్ వేస్ట్లో వేసుకోవచ్చు. లేదా మొక్క మొదట్లో వేసేసి పైన మట్టి కప్పేసినా కూడా అది ఫర్టిలైజర్గా యూజ్ అవుతుందన్నమాట. ఈ పుల్లటి మజ్జిగతో మనము మన వెండి సామాన్లని ఎంతో తెల్లగా కొత్త వాటిలాగా క్లీన్ చేసుకోవచ్చు. మామూలుగా మనం క్లీన్ చేస్తే ఇంత తెల్లగా రావు, మెరిసిపోతూ ఉండవు. అలాగే ఎక్కువ రోజులు కూడా తెల్లగా ఉండకుండా నల్లగా అవుతాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మేము ఎప్పుడు ఇలా చేస్తాము, అందుకే మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇలా పుల్లటి మజ్జిగలో మనము ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ డిప్ చేసి పెట్టుకోవాలి. ఆ గిన్నె చిన్నదయిందనేసి నేను వేరే పెద్ద బౌల్లోకి మజ్జిగనంతా షిఫ్ట్ చేశాను. గిన్నెలు మునగకపోతే మనం మళ్ళీ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా రెడీ చేసుకున్నాక ఒక 2 hours అలా పెట్టేసామంటే సరిపోతుంది. టైం ఉందనుకోండి, ఒక పూట అలా వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాంటి మజ్జిగ లేకపోతే మనం పుల్లటి పెరుగు కూడా పుల్లగా అయిపోతుంది కదా ఒక్కొక్కసారి. అలాంటి పుల్లటి పెరుగును కూడా మనము మజ్జిగలాగా చేసుకొని ఇలా డిప్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఒక 2 hours తర్వాత తీసి నేను అలా పక్కన పెట్టేశాను. బాగా నల్లగా అయిపోయిన వెండి సామాన్లు అయితే ఒక పూట అలా మజ్జిగలో డిప్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. మామూలుగా మనము సబీనాతో కానీ లేదా టూత్ పౌడర్తో కూడా క్లీన్ చేసినా కూడా బాగా వస్తాయి కదా. అంతకంటే చక్కగా ఈ మజ్జిగలో మనము నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేస్తే వస్తాయండి. మజ్జిగతో నానబెట్టడం వల్ల ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ నేను టూత్ పౌడర్ యూజ్ చేయట్లేదు, అలాగే సబీనా కూడా యూజ్ చేయట్లేదు. విభూది పొడి అండి, మనము మామూలుగా పూజకు యూజ్ చేస్తాం కదా, ఆ విభూదిని నేను ఇక్కడ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఎంతో తెల్లగా మెరిసిపోతూ అలాగే కొత్త వస్తువుల్లాగా వస్తాయి. నేను స్క్రబ్బర్ కూడా యూజ్ చేయట్లేదు, గమనించండి, చేత్తోనే రుద్దుతున్నాను. ఇలా చక్కగా క్లీన్ చేసుకున్న ఈ వెండి వస్తువులు 1 week అయినా సరే అలాగే మెరుస్తూ చక్కగా ఉంటాయి. మామూలుగా 2-3 daysలో నల్లబడిపోతాయి కదా ఈ పౌడర్తో క్లీన్ చేయడం వల్ల. 1 week నుంచి 10 days వరకు అలాగే మెరుస్తూ చక్కగా ఉంటాయండి. ఇప్పుడు గమనించారంటే ప్లేటు ఎంత చక్కగా కొత్తదిలాగా అయిందో చూడండి. క్లీన్ చేసిన తర్వాత మనము పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తడి లేకుండా తుడవడం వల్ల ఎక్కువ రోజులు వెండి సామాన్లు మెరుస్తూ ఉంటాయి. వెండి సామాన్లు ఎప్పుడు క్లీన్ చేసుకున్నా మనము నీట్గా తడంతా తుడిచేసేయాలండి. ఇప్పుడు గ్లాస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో, కొత్త గ్లాస్ లాగా మెరిసిపోతుంది. అలాగే అన్ని సామాన్లు నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పుల్లటి మజ్జిగ అందుబాటులో ఉన్నప్పుడల్లా కొన్ని వస్తువులంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను. మామూలుగా పౌడర్తోనే క్లీన్ చేయొచ్చు కదా అనుకుంటారు, కానీ ఇలా నానబెట్టి క్లీన్ చేయడం వల్ల మనకు పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి గమనించండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేశారంటే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అలాగే హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయి, కామెడీ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మా టెర్రస్ గార్డెన్లో పెంచిన మొక్కలు కూడా
వీడియోస్ ఉన్నాయండి. అలాగే ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గిన్నె కూడా ఎంత చక్కగా వచ్చిందో. కానీ దీనికి డిజైన్ ఉంది కాబట్టి ఆ సందుల్లో అంత నీట్గా రాలేదు. అందుకు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక బ్రష్ తీసుకొని బ్రష్ను ఆ పౌడర్లో ముంచి క్లీన్ చేస్తున్నాను. ఇలాంటి వస్తువులు మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఒక బ్రష్ సపరేట్గా పెట్టుకోవాలండి. అలాగే నేను అలా బ్రష్ పక్కన పెట్టుకున్నాను. ఆ బ్రష్తోనే నేను క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడంతా నీట్గా చక్కగా వచ్చేసింది చూడండి. ఆ డిజైన్ లోపల కూడా ఎక్కడ నల్లగా లేకుండా అంతా క్లీన్ అయిపోయింది. కొత్త బౌల్ లాగా మెరిసిపోతుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా మాత్రం చాలా నీట్గా వస్తాయండి. మేము వీడియో కోసం కాదు, మామూలుగానే మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. అదే మీకు ఒకసారి చూపిద్దామనేసి దీన్ని వీడియో చేశాను. ఈ ప్లేట్ను మజ్జిగలో నానబెట్టలేదండి. ఇది మరీ అంత బ్లాక్ అవ్వలేదు, డైలీ యూజ్ చేస్తాం కదా. కానీ ఇది ఈ విధంగా కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు, అదే చూపిస్తున్నాను. ముందుగా మనము ఈ ప్లేట్ పైన కొద్దిగా వాటర్ చల్లుకొని ఆ పౌడర్ వేసి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తున్నాను. మేమీ స్క్రబ్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. ఒక 2 minutes అలా రుద్దామంటే క్లీన్ అయిపోతుంది. మీరే గమనించండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో. మనము షాప్లో తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలా వచ్చేస్తుందండి ఇలా క్లీన్ చేస్తామంటే. ఇలాంటి ప్లేట్లు కూడా మనము పుల్లటి మజ్జిగలో నానబెట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే కొత్తవిలాగా ఎప్పటికీ మెరిసిపోతూనే ఉంటాయి. స్క్రబ్ యూజ్ చేసామంటే గీతలు పడతాయి కదండి. అలా కాకుండా మనం ఇట్లా క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే స్పాంజ్ దొరుకుతుంది, వాటితో మాత్రమే ఈ వెండి సామాన్లని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఈ లైన్స్ పడకుండా నీట్గా కొత్త వాటిలాగే ఉంటాయి. చూసారంటే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి చక్కగా. ఎంత ఒక 5 minutesలో నీట్గా అంతా క్లీన్ చేసేసానండి. మీరు కూడా చూసేయండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేశారంటే మాకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మజ్జిగను ఏం పడేయాల్సిన అవసరం లేదండి. నేను ఏం చేస్తానో అది కూడా చూపిస్తాను. మీరు గమనిస్తున్నారా ఎంత నీట్గా వచ్చేసాయో గ్లాసులు కానీ కప్పులు కానీ అంతా ఎక్కడ మరకలు అనేది లేకుండా నీట్గా పోయింది. ఇప్పుడు ఆ మజ్జిగ మనము నానబెట్టుకున్న మజ్జిగ ఉన్నాయి కదా, అవి 1 లీటర్కి ఒక 10 liters వాటర్ కలుపుకొని మనము మన మొక్కలకంతా చక్కగా ఇవ్వచ్చండి. ఇలా ఇవ్వడం వల్ల అది ఫర్టిలైజర్ లాగా యూజ్ అయ్యి మొక్కలు చాలా బాగుంటాయి. అలాగే 1:16 రేషియోలో మజ్జిగ కలుపుకొని ఇలా ఆకుల మీదంతా స్ప్రే చేసామంటే ఫ్లవర్స్ బాగా వస్తాయండి. మీరు ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.